ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, చాలా మంది అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళు గొడవల్ని తొందరగా మర్చిపోలేరు, పట్టిందే దాన్నే పట్టుకొని లాగుతూ ఉంటారు, ఎప్పుడో జరిగిందని మళ్ళీ తీస్తారు, తవ్వుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. నిజమే అంటారా? నిజంగా మర్చిపోలేరా? అంటే కారణాలు ఏంటంటారు అసలు? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అంటే మనం ఏం చెప్పలేము. సహజ సిద్ధంగా మనస్తత్వం అలా ఉంటుంది. అంటే ఎక్కువ అటెన్షన్ తన మీద ఉండాలి అని కోరుకోవడం దీనికి కారణమేమో అనిపిస్తుంది. ఇంకొకటి, కొంతమంది లేడీస్ పెద్ద నోరేసుకుని పడిపోతారు భర్తల మీద. భర్తలు కూడా ఏమి తగ్గకుండా నోరేసుకుని పడిపోయి అంటారు కదా, అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అప్పుడు ఇద్దరు కూడా హోరాహోరీగా సమానంగా దెబ్బలాట అవుతుంది అనుకోండి. సరే, దెబ్బలాట అయిపోయింది, ఈవిడ అన్న విషయాలన్నీ మర్చిపోతుంది. మర్చిపోవడం అంటే నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్గానే మాట్లాడాను. ఒకవేళ నిజంగా అది నిజం కూడా అయి ఉండొచ్చు. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అసందర్భంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రబుద్ధులు. అప్పుడే అంటే 2-3 రకాలన్నమాట. అలాంటి భర్తలు ఉన్నప్పుడు అన్నప్పుడు ఈవిడ తను కూడా అన్నవి మర్చిపోతుంది. ఎందుకు అని అంటే, నేను జెన్యూన్గా అడిగాను, నేను విక్టిమ్ని కాబట్టి నేను అడిగాను అనే న్యాయమైనటువంటి ధోరణిలో ఆలోచిస్తూ ఉంటుంది. అతను అన్నది న్యాయమైనటువంటి ధోరణి కాదు అనేది ఈవిడ అనుకుంటుంది. నిజానికి అది కొంతమంది విషయంలో కరెక్టే, అన్నెసరీగా అన్యాయంగా ఆపాదిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇవి ఆ మాటల్ని కుంగిపోతూ ఉండటం అనేది సహజం. చూసావా, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అతను అన్నెసరీగా ఏవేవో తీసుకొచ్చి నన్ను నానా దుర్భాషలు ఆడాడు, అనకూడని మాటలు అన్నాడని చాలా మనసుకి చాలా బాధగా వేదన కలుగుతుంది. కొంతమంది ఇందాక చెప్పినట్టు హోరాహోరీగా మాటలు అనేసుకుంటారు, ఇద్దరిది తప్పు ఉన్నప్పటికీ కూడా. అప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తుంది. ఎలా అంటే, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు, తను అన్నవన్నీ మర్చిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మనము కూడా అలా అనకూడదు అనే విషయాన్ని ఒకటి ఆలోచించుకోవాలి. సహజంగా ఏంటంటే, ఆడవాళ్ళు ఒక విషయాన్ని పదే పదే ఆలోచించటము, ఒకే విషయం మీద ఎక్కువసేపు ఆలోచించడము అనేది సహజ లక్షణాలు ఉంటాయి. తర్వాత ఉక్రోషం అంటాం కదా, ఆ ఉక్రోషం అనేది ఉంటుంది. అందరికీ ఉండకపోవచ్చు, నాకు తెలిసి 100కి 90 మందికి ఉంటుంది ఉక్రోషం. ప్రతిదానికి ఏమంటారు, లోపల నుంచి తెచ్చుకుంటారనమాట. దాన్ని ఏం చెప్పాలి, సమ్ వర్డ్, సరే మనం ఇలా అనుకుందాం, ఉక్రోషము అలా అనమాట. ఊరికి బాధపడిపోతుంటారు, దాన్ని తవ్వుకుని ఒక్కళ్ళే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు పాపం. అయితే ఈ లక్షణాలు సహజంగా ఉంటుంటాయి. మళ్ళీ అసూయ అనేది కూడా ఆడవాళ్ళకి ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు పక్కన పెడితే, సహజంగా ఆడవాళ్ళకి లోకం ఏంటి మీరు చెప్పండి. ఉద్యోగం చేసే అమ్మాయిల్ని పక్కన పెడితే ఆనాటికి ఈనాటికి కూడా కేవలం ఇంటికే అంకితం అయ్యి, ఇల్లే ప్రపంచం, భర్త, పిల్లలు, నా చుట్టుపక్కల వాళ్ళు, నా బంధువులు, అందులోనే బ్రతుకుతూ ఇదే ప్రపంచంగా ఉన్న ఆడవాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి అందులోనే తిరుగుతూ ఉంటుంది. బుర్ర, శరీరం, చేతులు అన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయి పనులు. తిరుగుతున్నప్పుడు అందులో దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తుంది, కానీ దాన్ని బయటకు వచ్చి ఆలోచించే బ్రాడ్ మైండ్ ఆమెకి ఉండనప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజు తనకేదో అక్కడ తేడా వచ్చింది, లోటయింది, కడిగేద్దాం అని మొదలు పెడుతుంది. అంటే తన ముందు ఆలోచించుకోదు. అప్పుడు అతను కూడా ఆఫీస్ నుంచి వస్తాడు, లేకపోతే ఏదో పనిలో ఉండి వస్తాడు, లేకపోతే సహజంగానే కాలు దూతే మళ్ళీ కాలు దువ్వే రకం అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు, ఇంకా కొడతాడు ఒక్కొక్కడైతే. అంటే ఈవిడేంటి ఇలా చెప్తుంది అంటే, కాదండి, ఇవన్నీ నేను కళ్ళతో చూసినవి కాబట్టే చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా రజనీరమ్మ మాట్లాడింది అంటే జరిగినవే, చూసినవే, కళ్ళతో చెవులతో విన్నవే చెప్తాను, కథలు ఎప్పుడు చెప్పలేం. కాబట్టి ఇలాంటి ప్రబుద్ధులు ఇంకా ఈవిడ దూగితే ఆయన ఇంకా 4 సార్లు దూతాడనమాట. అంటే ఇలా ఆడవాళ్ళకేనా మేడం? మగవాళ్ళు కూడా గొడవలు మర్చిపోకుండా వాటిని మళ్ళీ రిపీట్ చేసి? అది సెన్సిటివ్ మైండ్ ఉన్న మగవాళ్ళకి అంటే అనరాని మాట. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూసుంటాం, భార్య అనుమానపడి పక్కింటి ఆవిడో ఫ్రెండో చెప్తే నిజమని నమ్మేసి, నీకు ఎవరితోనో సంబంధం ఉంది అని గబక్కన అనేసింది అనుకోండి, అతనికి ఈవిడే జీవితం తప్పతా ఇంకా వేరే ఆడావిడతో సంబంధం లేదు, పరిచయం లేదు అనుకున్నప్పుడు అతను సున్నితమైన మనసు గలవాడైతే హర్ట్ అవుతాడు. నన్ను ఇంత మాట అందే అని చెప్పి సినిమాల్లో బాగా చూపిస్తాడు మన క్లోజప్లో. కానీ నిజ జీవితంలో మనం అలా చెప్పలేం కాబట్టి బాధపడతాడు.
అయితే ఇక్కడ ప్రత్యేకించి మీరు లేడీస్ గురించి అన్నారు కాబట్టి లేడీస్కి ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోవడము, ప్రతి చిన్నదాన్ని అనలైజ్ చేసి ఆలోచించడము, అయిన దానికి కాని దానికి భూతద్దంలో చూడటము, ఎక్కువగా బాధపడటము, భర్త తన అటెన్షన్ చేయాలనుకోవటము, తను తప్ప వేరే ప్రపంచం భర్తకి ఉండకూడదు అని అనుకోవటము, తనని చాలా గౌరవించాలి, చాలా వాల్యూ ఇవ్వాలి, తన మాటే కరెక్ట్ అని అనాలి, ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఉండే లక్షణాలు. ఇలా ఉన్నప్పుడు భర్త ఏదన్నా అలాంటి మాట అంటే వాళ్ళ మైండ్ మనసు అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే తను అనుకుంటుంది నేను చాలా డెడికేటెడ్గా ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, నిజానికి చేస్తారు కూడా, ఉంటున్నాను కాబట్టి నన్ను ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమించి ఇంకా కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ వాల్యూ ఇవ్వాలి, కానీ ఇలాంటి మాట అన్నాడేంటి అని చెప్పి జన్మంతా ఆ విషయం గురించి ఆవిడ గింజుకుంటూనే ఉంటుంది. అందుకనే నేను చెప్పేది అన్నెసరీగా మగవాళ్ళు కూడా ప్రతిదానికి కాలు దువ్వి ముందు గొడవకి రాకూడదు. ఎందుకంటే ఎంత కాదన్నా మన సాంప్రదాయం ప్రకారం వయసులో చిన్న అమ్మాయినే చేసుకుంటాము, తర్వాత ఒక ఫ్యామిలీ టైప్ అమ్మాయినే మనం ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం. అంటే ఒక అమాయకంగా అందట్లో కలిసిపోయేలాగా అభం శుభం తెలియని అమ్మాయి, ఇలాంటి అమ్మాయిలు మనం మంచిగా ఏరి కోరి చేసుకుంటాం అనుకోండి. అలా చేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా దానికి ఏం తెలియదు పాపం, పోనీలే ఏదో కోపంలో అందులేని సరిపెట్టుకునే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కాబట్టి ఎప్పుడు సమస్య ఒక పక్కనే ఉండదు నవీన, రెండో పక్క నుంచి కూడా ఉంటుంది. భార్య ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు, ఇలా ఆలోచిస్తున్నప్పుడు అతను కూడా ఒక పద్ధతిగా ఉండటం అనేది కరెక్ట్. ఏదో కోపంలోనో ఏదో చిరాకులోనో, ఇప్పుడు ఆ అమ్మాయిలకి నేను చెప్తున్నా అండి, పుట్టింటి వైపు నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, బంధువుల తరపు నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, సిబ్లింగ్స్తో ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం, పుట్టింటి సమస్యలన్నీ భర్తకి చెప్పాల్సిన అవసరం లేదు అని. అలాంటప్పుడు సింగిల్గానే తను లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏదో పరాకులో ఒక మాట అనేసింది అనుకోండి, ఏదోలే పరాకులో చిరాకులో కోపంలో ఏదో అనేసిందిలే అని సరిపెట్టుకోడు కొంతమంది. తిరిగి తిరిగి బాగా తగాదా పెట్టుకుని వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతాడు, పుట్టులు పూర్వోత్తరాలకు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి గొడవ అయిపోతుంది. అప్పుడు ఈమె అవే పట్టుకుని ఇలా అన్నాడు అన్నెసరీగా అని చెప్పి బాధపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా సందర్భాలు అనేకం ఉంటాయి అన్నమాట. కాబట్టి మగవాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఆడదాని మనసు కొంత అర్థం కావాలి, లేకపోతే ఇంకా వాళ్ళు వీడియో చూసిన ఉపయోగం ఏముంది చెప్పండి. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా మనం చేసే కొన్ని వీడియోలు చూసినప్పుడు మగవాళ్ళ మనస్తత్వం ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలి. అబ్బా అన్ని ఈవిడికే తెలుసా అని మీరు అనుకున్నారనుకోండి, ఎస్, నేను ఒక తండ్రికి కూతుర్ని, ఒకళ్ళకి చెల్లెల్ని, ఒకళ్ళకి అక్కని, ఒకళ్ళకి భార్యని, ఒకళ్ళకి తల్లిని అయినప్పుడు ఇంతమంది మగవాళ్ళతో నేను మసులుతున్నప్పుడు మగవాడి మనస్తత్వం కనిపెట్టలేమా ఈ ఏజ్కి? అలాగే నేను ఒక స్త్రీని అయినప్పుడు ఎన్నో ఏజ్ స్త్రీలతో నేను కలిసి మాట్లాడుతున్నప్పుడు మనకి ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మలు చెల్లెళ్ళు అక్కలు, వీళ్ళందరి మనస్తత్వాలు మనకు తెలియవా? ఇవన్నీ అనుభవాలతో ఉన్న ఇది కాబట్టి మనకి ఏది తెలియకుండా ఉండదు. కాబట్టి అనుభవంతో చెప్పే విషయాలను ఎవరు కూడా కొట్టి పడేయకూడదు. భార్యని అంతగానే అర్థం చేసుకోవాలి, భర్తని అంతగానే అర్థం చేసుకున్నప్పుడే సంసారం సరిగ్గా వెళ్తుంది. ఎవరికి కోపం వచ్చినా రెండో వాళ్ళు చిన్నగా బతిమలాడాలని కూడా ఆడవాళ్ళు కోరుకుంటారు ఎక్కువగా. కోరుకున్నప్పుడు ఏంటో అంత పరాకుగా చిరాకుగా ఏంటి కోపంగా ఉన్నావు, ఏం జరిగిందని నువ్వు అడిగావు అనుకో, ఆవిడ విసుగ్గా నీకు జవాబు చెప్పకుండా కళ్ళనీళ్ళు గ్యారంటీగా పెట్టుకుంటుంది. ఎందుకంటే నన్ను ఓదార్చాడు అనగానే ఎమోషనల్ అయిపోతుంది. అయిపోయి లోపల ఉన్న గూడు కట్టుకున్న బాధ అంతా కరిగిపోయి కన్నీళ్ళ రూపంలో వచ్చినప్పుడు పాపం తన కష్టం నిజంగా ఏదన్నా ఉంటే చెప్పుకోవాలనిపిస్తే భర్తకి చెప్తుంది. అంతేగాని ఏంటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు డైరెక్ట్గా అన్నాడు, అసలే ఆవిడ బాధలో ఉంది, ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే భర్తను కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి భార్య. థ్యాంక్ యూ.